ఇప్పుడు బ్రింజాల్ పచ్చి పులుసు చేస్తున్నా. వంకాయ పచ్చి పులుసు. చూడండి, ఇప్పుడు చింతపండు అనేది నానబెట్టుకుందాము. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్న చింతపండు. కొంచెము ఏమంత ఎక్కువ లేదు. అయితే ఇది కొంచెం వాటర్ వేసి నానబెట్టుకుందాము. ఇది నానబెట్టుకొని మనము వంకాయ పచ్చి పులుసు కదా, దానికి స్టార్ట్ చేద్దాం. ఇది వంకాయకి ఆయిల్ అప్లై చేసేసుకోవాలి మంచిగా. ఇది మన ఆయిలే, వంట నూనెనే మొత్తం అప్లై చేసేసుకొని మనం ఇది ఇట్లా స్టవ్ పైన పెట్టేసేసుకోవాలి. ఇది మొత్తం కాల్చుకోవాలి కదా వంకాయ అనేది. మంచిగా కాల్చుకొని పొట్టు తీయడానికి ఇది మొత్తం కాలవాలన్నమాట. బాగా కాలాలి. ఇది ఉండలేదు ఇప్పుడు వేసిన, అవి కూడా కాలుద్దాము. అవి పచ్చిమిర్చి కూడా వేసిన చూడండి. ఇవి కూడా కాల్చుకుందాము. ఇవి కాలుతుంటే సైడ్ల కన్నా నేనే వేసిన. చాక్ అనేది ఇట్లా ప్రెస్ చేసుకున్నా నేనే, ఎందుకంటే పట్టుకోనికి వస్తలేదు. ఇది పట్ట అంటుంది. దానికోసం అనేసి ఇట్లా చాకు పెట్టుకున్నా నేను. ఇట్లా మంచిగా మలుపుకోవాలి. బ్రింజాల్ అనేది నేను పెద్ద సైజే తీసుకున్నా. మీ ఇష్టం ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. మన ఇష్టం వచ్చిన సైజు తీసుకోవచ్చు. చిన్నవి కూడా తీసుకోవచ్చు, కానీ చిన్నవి కన్నా ఇవే బాగుంటుంది. వంకాయ పచ్చి పులుసు అంటే ఇవే బాగుంటాయి పచ్చి పులుసుకి. మాడుతున్నాయి, ఇవి తీసేద్దాము. ఇవి బాగా ఇట్లనే కాలాలన్నమాట. మిరపకాయలు ఇవి తీసేద్దాము. చల్లగాడానికి ఇల్లు వేసుకుందాము. రోడ్లో వేసుకొని మంచిగా దంచుకుందాం. ఇది బాగా ఇట్లనే కాలాలన్నమాట. ఇది ఎందుకంటే ఇది టైం పడుతుంది. చూడండి, ఇక కలర్ చేంజ్ అయింది కదా, ఇట్లా మొత్తం కాల్చుకోవాలి. ఇప్పుడు వంకాయ పచ్చి పులుసు చేస్తున్నాను అనమాట ఈరోజు. వంకాయ పచ్చి పులుసు బ్రింజాల్ తెలుసు కదా, చాలా బాగుంటుంది. ఇది కూడా దీని టేస్ట్ వేరే ఉంటుంది. ఇది చూద్దాం ఇప్పుడు. బ్రింజాల్ పచ్చి పులుసు అస్సలు ఇది కూడా ఒక రేంజ్లో ఉంటుంది. ఈ సమ్మర్ వచ్చిందంటే ఈ పచ్చి పులుసులు, మామిడికాయ పప్పు, ఇవే అసలు వెరైటీస్. ఈ పచ్చి పులుసులు చేసుకుంటూ నేను నెక్స్ట్ వీడియోలో వడియాలు కూడా చూపిస్తా. వడియాలు ఎట్లా వస్తాయో చూద్దాము. సరేనా, చూద్దామా, వెళ్దామా. ఇప్పుడు వంకాయ అనేది కాల్చుకుంటున్నాం కదా, ఇది చూడండి బాగా ఇట్లా కాలిపోవాలి. అలా ఉడికిపోతుంది అనమాట. ఉడికిపోవాలి మొత్తం. ఇది లోపల చాలా ఉడికిపోవాలి. ఇది లోపల ఇది ఉడకాలి. ఇది పట్టుకోవడానికి వస్తలేదని నేను చాకు పెట్టుకున్నా ఇట్లా. ఇక మంచిగా ఇట్లా ఇది లోపల ఉడికినట్టు మొత్తం బాగా కాలితేనే మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. చాలా బాగా రావాలి టేస్ట్. ఇప్పుడు మంచి రోట్లు వేసేసుకుంటున్నా. ఇవి మంచి దంచాలి. కొంచెము ఏమంటారు, అట్లా ఎక్కువ కాకున్నా సరే కొద్దిగా అయితే సరిపోతుంది అనమాట. సాల్ట్, దొడ్డుప్పు వేసేసుకుంటున్నా. మంచిగా మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మనం ఇదంతా మంచిగా ఒక బౌల్ వేసేసుకున్నాము. ఎక్కువ అవసరం లేదు, ఇంత దంచితే సరిపోతుంది. చూడండి దీని షేప్ ఎట్లా అయిపోయింది. పాపం దీని మంట మీద కాల్చి దీని షేప్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇది మొత్తం ఇప్పుడు ఇది కడుగి పొట్టు తీసేద్దాం, మంచిగా వచ్చేస్తుంది. అయిపోయి అవుతుంది కదా, దీంట్లో వేసేసుకొని తర్వాత ఇట్లా వాటర్ తీసేసుకొని మనము ఇట్లా పొట్టు తీసేసుకోవాలి. ఇది ఎట్లా కాలుతుంది చూడండి. చేతులు కాలుతాయి, చూసి తీసుకోండి. మళ్ళీ సునీత తీయమన్నది కదా అనేసి మళ్ళా తీసేసి చేతులు కాల్చుకోకండి. ఇట్లా కొంచెం చిన్న నీళ్ళలా చేయొద్దుకుంటూ తీసేసేయాలి. పొట్టంతా బ్లాక్ అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మంచిగా వస్తుంది. కాలుతుంది చేతులు అనమాట. ఇది కాలుతుంది నాకు. ఇప్పుడు ఇట్లా తీసేసుకొని చూడండి ఇట్లా. ఇంకా వేడి ఉంది, ఇది మొత్తం చల్లగా కావాలి. ఎందుకంటే మనం చేయితోనే చేసుకోవాలి కాబట్టి కొంచెం చల్లారిన తర్వాతనే చేసుకుందాం. పొగలు అనేది ఇట్లా వెళ్తున్నాయి చూడండి ఫుల్గా. ఇది కొంచెం చల్లగా కానీ చేతితో ఇట్లా మంచి పిసుకుతేనే బాగా వస్తుంది. ఇప్పుడు మనము ఉల్లిగడ్డ వేసేసుకుందాము. ఇందాక కోసి పెట్టుకున్నా. నేను కొంచెం పచ్చి పులుసు కదా, కొంచెం పెద్ద సైజే కోసుకున్నా. మీ ఇష్టము.
మీకు కావాలంటే చిన్నగా కోసుకోవచ్చు. ఇట్లా మంచిగా ఇదంతా పచ్చిమిర్చి, ఇది వంకాయ, ఇది ఉల్లిపాయ అంతా మొత్తం మిక్స్ చేసేసేయాలి, కలిపేసేసేయాలి. బాగా కలపాలన్నమాట. ఇది సాల్ట్ ఉంది కదా, ఈ సాల్ట్ కూడా తలగాలన్నమాట. మనము ఇది ఇందాక ఇది వంకాయ ఏం పెట్టాం కదా, సప్పగా ఉంటుంది కదా. ఇదంతా ఉప్పు, కారం, ఉప్పు, ఇది పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. వేసేసుకొని కలిపేసుకుందాం. నేను ఉల్లిపాయ అనేది ఎక్కువ వేసుకున్నా, మీ ఇష్టం, అది ఆప్షన్. ఎక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. చింతపండు అని పిసికి పక్కకు పెట్టుకున్నా అనమాట. అది వాటరు, అది వాటర్. ఇది మంచి వాటర్ తీసేసుకున్నా, అయిపోయింది. ఇది ప్యాన్ పెట్టేసేసుకుందాము. పెట్టుకొని మంచి ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని పోపు పెట్టుకుందాం అనమాట. పోపు పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. జీలకర్ర ఆవాలు వేసేసుకుందాము. అనేది ఇట్లా ఇచ్చేసుకొని వేసుకుందాము. ఎందుకంటే ఇత్తులు లేవు కాబట్టి ఇత్తులు కూడా పడిపోతాయి కదా దాంట్లో. ఇత్తులు ఉండాలి, ఇత్తులు ఉంటేనే బాగుంటుంది టేస్ట్ పచ్చి పులుసుకు. చూడండి, ఇత్తులు వేస్తుంటా. ఇత్తులు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు అనేది కొంచెం ఎక్కువనే వేసుకుందాం, బాగుంటుంది కలరు. కరివేపాకు వేసుకుందాం. రాలేదు, అది సుర్రం అన్నది కదా, సౌండ్ రాలేదు. కరివేపాకు వేసుకున్నాను అనమాట. చూడండి, దంచి పెట్టుకుని వేసేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇక ఇది వేసేసుకోవాలి. ఇది వంకాయ పచ్చి పులుసు ఉంటుంది. అన్నంలో పెట్టుకొని తిందాం, ఇక మస్తుంటుంది. ఇది వేసేసుకుందాము. ఇది ఫైనల్. చూడండి, చేయండి. వంకాయ పచ్చి పులుసు చాలా చాలా బాగా వచ్చింది. అసలు ఒక వేరే లెవెల్గా ఉంది. నాకు నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి. తిందాం ఇప్పుడు. తిన్న తర్వాత ఇంకా వీడియో చూడండి. వాచింగ్ అవర్ పెంచండి. బాగా బాగా నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ చుట్టాలతోని, మీ ఫ్రెండ్స్తోని సబ్స్క్రైబ్ చేయించండి. చాలా మంచిగా నన్ను అసలు ఒక రేంజ్ ఉంచుతారు అనేసి నేను ఎంతో ఆలోచిస్తున్నా. ప్లీజ్ 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 లైక్, షేర్, సబ్స్క్రైబ్ అందరు కలిసి నన్ను సపోర్ట్ చేయండి. సునీతక్క బ్లాగ్స్. ఇది పచ్చి పులుసు అనేది ఇట్లా మంచిగా ఉల్లిపాయ, మిరపకాయ ఇవన్నీ వేసుకొని తిందాం. ఇక నాకైతే నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి. అసలు ఎంత బాగా, అసలు ఎండు మిరపకాయ అనేది అసలు ఇట్లనే వేయించుకోవాలి, పచ్చిగా అస్సలు వేసుకోకండి. టేస్ట్ ఒక లెవెల్గా ఉంటుంది అసలు. నేను ఈరోజు దీని కాంబినేషన్లో ఆలుగడ్డ ఫ్రై చేసిన, బెండకాయ కర్రీ చేసిన. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని, ముద్ద పెట్టుకొని, ఉల్లిపాయ పెట్టుకొని తింటే ఎంత బాగుంది కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చూడండి, చేయండి. అందరు చూసి నన్ను సపోర్ట్ చేస్తారు అనేసి ఆశిస్తున్నా.